సెమీఫైనల్ అండ్ ఫైనల్లో స్టార్టింగ్ లోనే బ్రేకింగ్ అందుతోంది. భీమవరానికి చేరింది ఉండి పంచాయతీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. భీమవరానికి ఉండి పంచాయతీ చేరింది. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతోటి నిరసన తెలుపుతున్న దృశ్యాలవి. రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తోంది క్యాడర్. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఏమిటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది? రామరాజుకి టికెట్కి సంబంధించి ఏమంటున్నారు? పూర్తిగా అయితే ఉండి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి అందున సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కాదని మరొకరికి సీటు ఎలా కేటాయిస్తారంటూ అధిష్టానాన్ని 3 రోజులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజుకు అకామిడేట్ చేయడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజును మార్చబోతున్నారనే సమాచారం వచ్చింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముందుగానే ఈ సమాచారం చర్చల ద్వారా ఎమ్మెల్యే రామరాజుకు తెలియని రామరాజుకు సంబంధించిన వర్గీయులందరూ కూడా 3 రోజులుగా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మన నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ నాయకులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేసిన పరిస్థితి. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన అభిమానులందరూ కూడా నిరాహార దీక్ష కూడా దిగారు. ఇవాళ ఆకస్మికంగా ఒక్కసారిగా ఉండి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా బైక్ ర్యాలీగా ఉండి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి భీమవరంలోని తోట సీతారామలక్ష్మి ఇల్లును ముట్టడించారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరో వినిపించుకోకుండా గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆమె ఇంట్లో కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీతారామలక్ష్మి సైతం బయటకు వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాను ప్రయత్నం చేస్తాను, రామరాజుకు న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానంటూ ఆమె కార్యకర్తలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ మాట వినిపించుకునే పరిస్థితి లేదు. నల్ల జెండాలు పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని చాలా గట్టిగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా అధిష్టానం ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలి. రామరాజుకు టికెట్ ఎందుకు ఇవ్వట్లేదో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా రామరాజుకు న్యాయం చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ 2019లో గెలిచిందో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారు ఎవరికి కూడా వారి స్థానాలను మార్చకుండా 2 సంవత్సరాల క్రితమే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా పోటీ చేస్తారని చెప్పినప్పటికీ కూడా కేవలం ఒక్క రామరాజు సీట్ను మార్చడం, అది కూడా ఎవరినో అకామిడేట్ చేయడానికి కోసం రామరాజు సీట్ను మారుస్తారని చెప్పడం కూడా ఖచ్చితంగా న్యాయం కాదు. ఈ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా ఆగ్రహవేశాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే గడిచిన కొంతకాలంగా ఏదైతే సీటు వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం కూడా రామరాజు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా తిరిగి తనదే సీట్ అని చెప్పుకున్నారు. ఇలాంటి సమయంలో కనుక సీటు మారిస్తే తనకు పరువుతో పాటు ఇది ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం తాను ఖచ్చితంగా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి రామరాజు ఇప్పటికే చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా కార్యకర్తలందరితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమావేశంలో చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తను కార్యకర్తలకు చెప్పినటువంటి మాట మేరకు నేను ముందుకు వెళ్తాను, అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట మేరకు ముందుకు వెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే తోట సీతారామలక్ష్మి ఇంటి ముందు దగ్గర మొత్తం కార్యకర్తలను కూడా బయట తీవ్రమైన నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి, అది పరిస్థితి. సో అధ్యక్షురాలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు భీమవరం సీతారామలక్ష్మి ఇంటి దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుంది? రామరాజు మాట వింటారా? అక్కడ మార్పు వార్తలు నిజమా కదా? వీటన్నిటికీ సంబంధించిన క్లారిటీ రావాలంటే అధిష్టానం దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓకే.